శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 11 శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం బహుళపక్షం ద్వాదశి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:35 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:35 ఉంది. చంద్రోదయం రాత్రి 2:09 వరకు ఉంది. చంద్రాస్తమయం పగలు 3:51 ఉంది. ఈ రోజు ద్వాదశి తిథి కృతికా నక్షత్రం ఉందండి. ద్వాదశి తిథి రాత్రి 11:27 వరకు ఉంది. తదుపరి త్రయోదశి తిథి వస్తుంది. కృతికా నక్షత్రం ఉదయం 8:44 వరకు ఉంది. తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. యోగం గంట రాత్రి 11:08 వరకు ఉంది. తదుపరి వృద్ధి కరణం కౌలువ మధ్యాహ్నం 12:41 వరకు ఉంది. తదుపరి తైతుల రాత్రి 11:26 వరకు ఉంది. తదుపరి గరసి. ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 6:29 నుండి 7:58 వరకు ఉంది. తిరిగి తదుపరి పునరామృతం తెల్లవారుజామున 4:08 నుండి 5:38 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఉంది. ఇంకా ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి. వర్జం రాత్రి 11:39 నుండి 1:08 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:18 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:52 నుండి 7:29 వరకు ఉంది. ఈ రోజు ముఖ్యమైన పండుగలు విశేషతలు వచ్చేసి ఈ రోజు వైష్ణవ మాధవ ఏకాదశి పర్వదినం అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే లేదు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.